శ్రీ గురుభ్యో నమ. ఈరోజు ఒక భక్తురాలు ఒక మాట అడిగింది. ఆల్రెడీ బ్రహ్మ రాత్రి రాసేస్తాడు కదా అండి. మళ్ళీ మనం ఈ పూజలు హోమాలు వ్రతాలు చేయటం వల్ల తలరాత ఏమైనా మారుతుందా, బ్రహ్మరాత మార్చగలమా మనం అని ఒకటి. రెండు, మనం ఏదైతే పాపకర్మలు గత జన్మలో చేసుకునే యొక్క పాపకర్మలు అనుభవించవలసి వస్తుంది, అది తప్పనిసరిగా ఎట్టుబడి అనుభవించవలసిందే. మరి ఇంత అనుభవించవలసిన మధ్యలో ఈ గురువులు పూజలు యాగాలు హోమాలు దేనికి అని అడిగారు. చాలా మంచి ప్రశ్న. అమ్మాయి చాలా చిన్నపిల్ల అయినప్పటికీ చాలా లోతైన ప్రశ్న అడిగింది. అమ్మ తల్లి, మన బ్రహ్మరాత ఎవరూ తప్పించలేరు అంటారన్నది వాస్తవం. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అన్నది కూడా వాస్తవం. అయితే ఈ యొక్క కార్యక్రమాలు, దైవత యొక్క కార్యక్రమాలు ఎందుకు చేయాలి అంటే, నేను ఒకే ఒక విషయాన్ని చెప్తాను విన్నమ్మ. మనము ఒకసారి గమ్మని ఎదురు కాలుతున్నది గిన్నె పట్టుకున్నాం అనుకోండి, ఒకసారి చేయి చెరుక్కుమని కాలుతుంది. రెండవసారి తెలుస్తుంది ఎలాగా పట్టుకుంటే కాలుతుంది, ఏ పట్టకారుతో దేంతో నింపుకోవాలి. రెండోసారి డైరెక్ట్గా పట్టుకోము కదా. అలాగే ఒక రోడ్ మార్గంలో నడుస్తాం, గొయ్యి ఉంది, సడన్గా చూసుకోకుండా గొప్ప తగిలి పడిపోతాం. మరోసారి ఆ గొప్ప చూసుకుని నడుస్తున్నాను. నీ జీవితంలో నువ్వు చేసుకునే యొక్క పాపకర్మల్ని తొలగించుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా గమ్యానికి చేరుకునే మార్గం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ మార్గమే ఈ గురుతత్వం. ఎవరైతే ఈ గురు మార్గంలోకి వెళ్ళినట్లయితే చాలా సక్రమైన మార్గంలోకి వెళ్తావు. అప్పుడు నీ పాపకర్మల్ని తప్పిస్తారని నేను ఏ గురువు చెప్పరు, దాని తీవ్రత తగ్గిస్తాము అని. నీ తీవ్రత గురుతత్వం మీద పూర్తి దృష్టిగా ఉందనుకో, గురుతత్వం మీద పూర్తిగా దృష్టి ఉందనుకోండి, అది పాపకర్మలు మొత్తం కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అయితే దృష్టి ఏంటి, ఏ విధంగా చేయాలి, ఎన్ని పారాయణాలు చేయాలి, ఎన్ని క్షేత్రాలు తిరగాలి, ఎంతమంది యోగుల్ని కలవాలి, ఎంతమంది యోగుల యొక్క పాదసేవ చేయాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రశ్న వస్తుంది. మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే దృష్టి అనగానే మనం చూడండి, మన ఇంట్లో ఏదో ఒక ఇది ఉందనుకోండి. ఇప్పుడు మన దృష్టి ఒకసారి చూడదాము. ఏదో ఒక విషయం ఉంటే పదే మాట్లాడుకుంటాం. పక్కింటి వాళ్ళు ఎవరైనా దెబ్బలాడారనుకోండి, ఇంకెక్కడ చూడ ఒక 4-5 రోజులు ఆవిడ ఇలా అంది, మా అత్తగారులా అంది, ఒకటి 10 సార్లు అదే మీదగా దృష్టి పెడతాం. లేదా ఏదైనా ఒక విషయం ఉందంటే దాని మీద పెడుతుంది. మా కష్టాలు, అప్పులు ఉన్నాయి, ఏడుపు, ఆ తలుచుకోవడం సేపు ఏడుపు వస్తూనే ఉంటుందండి. ఎక్కువ మనం ఏది తలుచుకుంటున్నాం, నీవు ఎన్ని పూజలు చేసావు అన్నది కాదు, మన మనసులో పూర్తి ఏది నింపాం. ఒక రాగి బిందులో చెంబులో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. అలా అని చెప్పేసి మురికి నీరు తీసుకొచ్చి రాగి చెంబులో పోసుకుని తాగుతావు ఏంటండి, అది రాజగొంబే. కానీ అందులో నీళ్ళేంటి, ఎలాంటి నీళ్ళు, మురికి నీళ్ళు అయి ఉండకూడదు, స్వచ్ఛమైన నీళ్ళు అయి ఉండాలి. రాగి చెంబు అన్నంత మాత్రం మురికి నీళ్ళు పోయకూడదు కదా. మన గురు భక్తులు అంత మాత్రం మన మనసులో అంతా మురుకుండిపోతే గురువు రక్షించేస్తాడా? ఇక్కడికి వచ్చేసి స్వామి ఔదంబర వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి 11 సార్లు సిద్ధమంగళ సూత్రం చదువుతాం, అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాం, మన ఫైనాన్స్లో ఈఎంఐలు కట్టాలి, లేకపోతే పక్కింటి వాళ్ళు తిడుతున్నారు, లేకపోతే అవి తిడుతున్నారు, ఇవి అంటే మన మనసు ఎక్కువ శాతం దేని మీద ఉంటున్నది, అది తిరుగుతున్నది. నువ్వు నెగిటివ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు ఎక్కువ నెగిటివ్ జరుగుతున్నది. అందుకే స్వామి వారి దగ్గర అనుకున్న పనులు అవ్వట్లేదు. నీవు ఒక విద్యార్థి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడుకోండి, మ్యాథ్స్ మీద ఎక్కువ 100కి 100 మార్కులు వస్తాయి. ఆ ఎక్కువ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడిని తీసుకెళ్ళి సోషల్ రాయమంటే అందులో మార్కులు వస్తాయా? టూ ఇంటెలిజెంట్ అయితే ఎలాగో తన దృష్టి దేని మీద ఉందో దాని మీద వస్తుంది. అలాగే మనం శ్రీపాదవల పొడుగు మీద ఒక గుడి పరణాంగంలో మాత్రమే దృష్టి పెడుతున్నాం, ఒక పూజ గదిలో మాత్రమే దృష్టి పెడుతున్నాం. మనం కేవలం శ్రీపాదవల చరిత్ర, అమృతం, గురు చరిత్ర మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం. మిగతా ఎక్కువ టైము మన కష్టాల మీద దృష్టి పెడతాం, అందుకే ఆ కష్టాలు పెరుగుతున్నాయి.
మన కష్టాల మీద దృష్టి పెట్టకూడదు, మన యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టగలగాలి. మన నవ్వు ఎలాగ నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం ఎలా ఉద్యోగం చేస్తాము, లేదా ఉద్యోగం రావాలి, ఎటువంటి ఉద్యోగం రావాలి, ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఏంటి, మన ఉద్యోగం వస్తే ఎంత ఆనందంగా ఉంటాం, మనం ఎటువంటి ప్రయత్నం చేస్తాం, అటువంటి ఆనందాన్ని మన పదే పదే నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి, శ్రీపదవలపు చేతి అమృతం చదువుతున్న సేపు నాయన ఏంటి నాయన ఈ కలమ, మేము ఏ పాపం చేసాం నాయన, గత జన్మలో ఏ పాపం చేసామో కానీ తెలీదు, ఈ జన్మలో ఎందుకు అనుభవిస్తున్నాం మేము, ఎందుకు ఈ చెత్త అంతా, టైం వేస్ట్ కదా. మన స్వామిని సూటిగా అడుగుదాం, స్వామి నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి. ప్రతిసారి ఒకే క్వశ్చన్, కరెక్ట్గా సమాధానం మీకు వస్తుంది. మన సమాధానం రాలేదంటే మన కరెక్ట్గా మనం లేవని అర్థం. ఉద్యోగం రాకపోతే ఏడవడం కాదు, ఉద్యోగ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఫలించేలాగా స్వామిని గట్టిగా కోరుతూ ఉండాలి. అంతేకాదు గత జన్మలో ఏదో పాపం చేసాం, లేదా గత ఏదో కర్మఫలాన్ని అనిపిస్తున్నాను, నాకు తెలియక ఎప్పుడు ఏ పాపం చేయలేదు స్వామి, నువ్వేం చేసావో తెలీదో ఆయన దగ్గర ఒక బుక్ ఉంటుంది, అందులో రాసే ఉంటుంది. కాబట్టి నువ్వు మళ్ళీ కూర్చునేవి వేయక్కర్లేదు, స్వామివారికి అన్నీ తెలుస్తాయి. నీ దృష్టి పూర్తిగా కూడా స్వామివారి పెట్టి నీవు యొక్క గమ్యానికి కావాల్సిన ప్రయత్నాలు నువ్వు చెయ్యి, అప్పుడే ఫలిస్తుంది. అంతేగాని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఆ ఏడుపు 100 రెట్లు పెరిగిపోతుంది. నీ కష్టాలు అప్పులు ఒక్కసారిగా 100 రెట్లు పెరిగిపోతాయి. ఇక్కడ కావాల్సింది స్వామివారి దగ్గర మాట్లాడవలసింది సూటిగా ఒకే మాట, నాకు అప్పులు తీరాలి, అప్పులు తీరాలి. స్వామి ఓ పంచాయతీ స్వామి అప్పులు తీరకపోయినా తీరమని నేను అడగదలుచుకోలేదు, నన్ను మీ దగ్గరికి తీసేసుకోండి. ఇంకా డైరెక్ట్గా స్వామి దగ్గరికి తీసుకెళ్ళిపోతే హాయిగా ఉంది, స్వర్గం హ్యాపీగా అనుభవించే సొగాలనుకుంటారు. ఈయన పొందొచ్చు అనుకుంటారు. లేదా స్వామి బ్లాక్మెయిల్ చేయటం, స్వామి నాకు రేపటి 6 గంటలలోపు నా సమస్య తీరిపోతే, తీరకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు స్వామి. నువ్వు ఎప్పుడైతే ఆత్మహత్య అనుకున్నావో, ఎప్పుడైతే నువ్వు ఓడిపోయి అన్నావో, ఒక్కసారిగా నీ నుంచి స్వామి పరిగెత్తుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అసముద్రుల దగ్గరను బతకస్తుల దగ్గర స్వామి ఉండదు. దత్తభక్తులు అంటే హుషారుగా ఉండాలి, ఏడుస్తూ ఉండకూడదు, ఏ కార్యసాధన చేయగల సమర్థుడు అయి ఉండాలి. నువ్వు నిజంగా దత్తభక్తులు అయితే పూర్తిగా కూడా ఆత్మవిశ్వాసంతో ఉండగలగాలి. నీవు ఆత్మవిశ్వాసం లేదంటే అర్థం దత్తాత్రేయుడు నీలో లేడని అర్థం, దత్తాత్రేయుడి మీద నీకు నమ్మకం లేదని అర్థం, గురుతత్వం మీద నీకు గురి లేదని అర్థం. అటువంటి గురి లేనప్పుడు దత్తాత్రేయుడు నీ వైపు ఎలా ఉంటాడు? కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి మీద పూర్తి దృష్టి పెట్టండి. మీ కష్టాల మీద దృష్టి, మనం అంతా చేసేటట్టు పొరపాటు, మన కష్టాల మీద దృష్టి పెడతాం. కష్టాల మీద స్వామి మీద దృష్టి పెట్టండి, కష్టాల మీద ఆయన దృష్టి పెడతాడు. కాబట్టి అందరూ కూడా శ్రీపాద వల్లభుడు మీ యొక్క ముఖంగా శ్రీపాద శ్రీవల్లభ ఈ వీడియో చూసే వాళ్ళకి, ఈ మా సంస్థానం యొక్క భక్తులకి, దత్తాత్రేయాన్ని నామం తెలిసిన జనాలందరికీ కూడా, తలచిన మిగతా భక్తులందరికీ కూడా మంచి జరగాలి, వాళ్ళ మనోవాచాలని కూడా త్వరగా తిరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. శ్రీపాద శ్రీవల్లభ ఈ యొక్క ఏదైతే ఆగస్టు 27వ తారీఖున నీ జన్మదినం ఉందో, ఆ రోజు మా అందరి మొగాల్లో కూడా ఆనందంగా కలిగి ఉండి అదొక పెద్ద పండగలా చేయాలనుకుంటున్నాం. కాబట్టి మా కోరికలన్నీ త్వరగా నెరవేరిపోయి మీ యొక్క ఈ పండగలో మేము పాల్గొనేలాగా అవకాశం ఇవ్వి స్వామి. జయ గురుదేవ దత్త.